తప్పకుండా ప్రధానంగా కలెక్టర్ గారి దృష్టికి గ్రామాల్లో ఈసారి తీవ్రమైన వర్షాభావం, వ్యవసాయ సంక్షోభం కూడా బిక్కిరి చేస్తున్నాయి రైతు. దురదృష్టవశాత్ ఆగస్టు నెల దాటుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎల్నినో ప్రభావం పైన, వర్షాభావం పైన, రైతుల వలసలపై, సాగునీటి సంక్షోభం పైన గాని చర్చించడానికి ఏ స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు, రైతుల సమావేశాలు జరగల. జిల్లా పరిషత్ సమావేశాల్లో అదేవిధంగా ఈరోజు ఐఏబీ మీటింగ్ వేయాలా. ఇంత సంక్షోభం, లక్షలాది మందికి సంబంధించిన రైతాంగోభం గురించి చర్చించే తీరిక లేదా మీకు అని అడుగుతా ఉన్నాను. సందర్భంగా మేము తాగునీటికి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ నేను చాలా మంది ఇంజనీర్స్ తో మాట్లాడా, రైతాంగం అందరు కూడా ఇంతకంటే తక్కువ హెచ్ఎల్సీలో తుంగభద్ర డ్యామ్ లో నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆరుతడి పంటలకు నీళ్లు ఇచ్చినారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అసలు ఆరుతడి పంటలకు నీరు ఇవ్వమని నిర్ణయం ఏ స్థాయిలో చేశారని నేను అడుగుతా ఉన్నా. మీకంతా ఏమైనా అపరిమితమైన అధికారాలు ఉన్నాయా? జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలైనా ఒకసారి ఉన్నారా? ఎమ్మెల్సీలు ఎప్పుడైనా కూర్చున్నారా? లేకపోతే రైతు సంఘాల నాయకులు గాని, రైతుల ప్రతినిధులు గాని ఏదైనా ఒక్క చోట సమావేశమై మేము సమగ్రంగా ఆలోచించి సమీక్షించి తాగునీటికి మాత్రమే నీళ్లు ఇవ్వాలని మీరు నిర్ణయిస్తే అది వేరు. మీరు అసలు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా, కిందున్నటువంటి వాళ్ళతో మాట్లాడకుండా, డెమోక్రటిక్ గా డిస్కస్ చేయకుండా ఇంత తీవ్రమైన సంక్షోభాన్ని మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో తాగునీటికి మాత్రమే వినియోగించాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎట్లా అమలు పరుస్తారని అడుగుతా ఉన్నా. 500 మిల్లీమీటర్లు కూడా వర్షం పడని అనంతపురం జిల్లాలో ఈరోజు 52% సాగు, సాధారణ సాగు కంటే తగ్గింది. అదేవిధంగా పక్కనున్న సత్యసాయి జిల్లాలో కూడా 48% సాధారణ సాగు కంటే తగ్గింది. వర్షపాతం ఎంత ఘోరమైన వర్షపాతం ఉందో మనకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ జిల్లాను 700 మిల్లీమీటర్లు, 800 మీటర్లు పడేటువంటి జిల్లాలు ఒకటేనా అని నేను అడుగుతా ఉన్నా. అనంతపూర్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతంలో సగం వర్షం కురిసిందంటే అసలు తాగునీటి పరిస్థితి ఎట్లుంటది, పశుగ్రాస పరిస్థితి ఎట్లుంటది, జనం పరిస్థితి ఎట్లుంటది అనేది మీరు డిఫరెంట్ గా చూడాలి కదా. అనంతపూర్ జిల్లాకు అన్నింటికీ ఒకే రూల్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్పష్టంగా మేము కలెక్టర్ గారు అన్ని విన్నాడు, మేము చెప్పినవన్నీ ఓపికగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఉన్న వాస్తవాలు కూడా, గ్రౌండ్ రియాలిటీస్ కూడా కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈసారి తుంగభద్ర డ్యామ్ లో 21 టీఎంసీలు పైగానే నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు 16 అని చెప్పొచ్చు, కానీ అది 21 టీఎంసీలు తక్కువ కాకుండా వస్తాయనేది నేను ఇంజనీర్లతో చాలా మందితో మాట్లాడిన ప్రధానమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళతో కూడా 21 కంటే కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు ఆగస్టు అయిపోతా ఉంది, ఆగస్టు పూర్తి అయిపోతున్నా కూడా ఐఏబీ జరపరు, ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వరు. ఇంకో 15 రోజులైనా మీరు నీళ్లు ఇస్తే ఏం చేయాలి? రైతులంతా ఈ సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉండాల్సిందేనా? నేను అప్పుడే వలసలు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. బతకడానికి పోయేటువంటి రైతులు, జిల్లాలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు నమోదైనాయి. ఇప్పటికే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందలా, ఇన్సూరెన్స్ అందలా, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వర్షం రాదు, ఇంకోవైపు సాగునీరు ఇవ్వరు. రైతులు ఎట్ట బతకల్లా? ఈ ప్రభుత్వం అనంతపురం జిల్లా పట్ల, రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనడానికి ఒక్క ఉదాహరణే. దాదాపు శ్రీశైలం డ్యామ్ లో ఇప్పటి వరకు కూడా దాదాపు 203 టీఎంసీల నీళ్లు ప్రవాహం వచ్చింది. ఇప్పుడు కూడా దాదాపు 166 టీఎంసీలు ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పి చెప్తాను. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ 60 టీఎంసీలు వదిలేయండి, మిగిలిన 100 టీఎంసీల్లో రాయలసీమకి ఎన్ని ఇచ్చినారు? హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది, గాలేరు నగరి, ఎస్ఆర్ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఉంది, అనేకమైనటువంటి పోతిరెడ్డిపాడు ఆధారంగా ఉన్నాయి. హైదరాబాద్ మెడ్రాస్కి తాగునీరు వల్ల, సోమశిల, ఇతర అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ఎంత ఇచ్చినారని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమ గురించి ఇది గొప్పలు చెప్పే మీరు, పట్టిసీమకి ఇప్పటికీ 30 టీఎంసీలు, 29-30 టీఎంసీలు నీళ్లు, దానికి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నారు? నాగార్జున సాగర్ తరలించుకొని పోతా ఉన్నారు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగానే నాగార్జున సాగర్ లో ఈ రోజు 179 టీఎంసీలు ఉన్నాయి అక్కడ. ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా రోజుకు 40,000 క్యూసెక్కుల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు వదిలేసినారు. కల్వకుర్తికి దాదాపు 2,500 క్యూసెక్లు నీళ్లు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకేమో 40 టీఎంసీలు, వీళ్ళకి 40 టీఎంసీలు. మాకు ఇన్ని జిల్లాలకి, ఇంత కరువు ప్రాంతానికి 7-8 టీఎంసీలకు మించి మీరు ఇచ్చినారా అని నేను అడుగుతున్నా. హంద్రీ నివాతో కలిపి 7-8 టీఎంసీలకు మించి మీరు ఇవ్వలే
అంటే మీరు ఎట్లాంటి వైఖరితో ఉన్న రాయలసీమ ప్రజల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి రైతు వర్షపాతం పట్ల, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి పట్ల, భూగర్భ జలాల పట్ల, పేదరికం పట్ల ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి అంచనా ఉందనేటువంటిది ఈరోజు అర్థమైతా ఉంది. ఎందుకు మీరు ఫైట్ చేయడంలా? రాయలసీమ లిఫ్ట్ అంటే వేస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు 790 నుంచి తరలించిపోతా ఉన్నారు. 800 లోపుగానే అన్ని నీళ్లు తరలించిపోతున్నారు. ఇదే తరలింపు ఇలాగా కొనసాగితే మొత్తం శ్రీశైలం డ్యామ్ అంతా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు అంద్రినివా ఈరోజు 3850 క్యూసెక్కుల ప్రవాహ వేగంతో 3500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ మేరకు 3 రోజులకు ఒక టీఎంసీ రావాలా? 3800 మీరు ప్రవాహ వేగం ఏదైతే నిర్మించినారో దాని ప్రకారం ఇస్తే 3 రోజులకు టీఎంసీ రావాలా? ఏడ తెస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మన జిల్లాకి ఎన్ని నీళ్లు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నా అంద్రినివాను. అదేవిధంగా హెచ్ఎల్సీకి సంబంధించి కూడా నేను ఇమ్మీడియట్ గా హెచ్ఎల్సీ నుంచి ఇప్పటికి 16 టీఎంసీలు అని చెప్తున్నారు. నేను చెప్పేది 21 పైన వస్తాయని. కానీ ఆ 16 టీఎంసీల్లో ఇప్పుడు పిఏబిఆర్ నీళ్లు పోయే పరిస్థితి లేదు. లింక్ కాలువ అంతా కూడా తెగిపోయింది. పోయినసారి 2 సార్లు తెగిపోయింది. ఇప్పుడు దాదాపు మొన్న 10 రోజుల క్రితం వరకు కూడా 600 క్యూసెక్కులు రోజుకి ఇస్తే 200 క్యూసెక్కులు కూడా పిఏబిఆర్ డ్యామ్ పోలా. అంటే పూర్తి ధ్వంసమైనటువంటి పరిస్థితిలో పిఏబిఆర్ లింక్ కాలువ ఉంది. అట్లాంటప్పుడు ఇప్పుడు జీడిపల్లి నుంచి అంద్రినివా నీళ్లు పిఏబిఆర్ డ్యామ్ తాగునీటి కోసం తరలించాలనుకుంటా ఉన్నారు. ఇంకొక టీఎంసీ అట్లా విడపన్న కళ్ళు 200 క్యూసెక్, నింబగల్లు ఇతర సమ్మర్ స్టారేజ్ ట్యాంకులు 100 క్యూసెక్కులు ఇవ్వాలని మీరు అనుకుంటా ఉన్నారు. అట్లాంటప్పుడు హెచ్ఎల్సీ వాటర్ ఎక్కడ పెడతారు, ఏం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. హెచ్ఎల్సీ వాటరు డ్రింకింగ్ వాటర్కి ఈరోజు అవసరం లేదు. ఈ రోజున్న పనిలో అటు తీసుకుపోయి 4 పైన తీసుకువచ్చిన పిఏబిఆర్ ఈరోజు హెచ్ఎల్సీని తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు మీరు ఆ నీళ్ళని సాగునీటికి ఇవ్వండి. ఇమ్మీడియట్ గా హెచ్ఎల్సీ కింద సాగునీటికి ఇవ్వండి. అదేవిధంగా అంద్రినివా నుంచి వచ్చే నీళ్లు కూడా అది మెయిన్ గా 3.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి అనంతపూర్ జిల్లాలోని నిర్మించింది. అంటే మెయిన్ గా అనంతపూర్ కోసం నిర్మించిన ప్రాజెక్టు అంద్రినివా. ఈరోజు అంద్రినివా అనంతపూర్ జిల్లా అనేటువంటిది పోయి కుప్పముకు నీళ్లు తరలించే ప్రాజెక్టుగా తయారైపోయింది. అక్కడ 700 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతానికి ఇప్పుడు పరిగెత్తిస్తా ఉన్నారు. మీరు కేవలం అనంతపూర్, కర్నూలు జిల్లాలకు అంద్రినివాని వినియోగించండి. జిల్లాలో ఉన్నటువంటి చెరువుల్ని, రిజర్వాయర్ని నింపండి. అంద్రినివా అనేటువంటిది అనంతపూర్, ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి ఈసారి ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పరిమితి చేయండి. అనవసరంగా ఎక్కడో కుప్పం తీసుకుపోతాం, ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాలని నీళ్ళన్నీ కాలువెంబడి వృధా చేయడం కాకుండా ఈరోజు ఆ పని చేయమని చెప్పి కలెక్టర్ గారికి అదే తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్ కి కావాల్సింది 8 టీఎంసీలు, మహా అంటే 9 టీఎంసీలు కావాలా. అట్లాంటప్పుడు శ్రీశైలం నుంచి వచ్చే 16 టీఎంసీలు, అదేవిధంగా అంద్రినివా నుంచి మేము 20 టీఎంసీలు తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రవాహ వేగం ఇవన్నీ పెంచి ఇంత నీళ్లు ఏం చేస్తారు? ఒక ప్లాన్ ఉందా మీకు? ఇంతమంది 3 మినిస్టర్లు ఉన్నారే, ఈ మీటింగ్ వెయ్యరా మీరు? ఐఏబీ మీటింగ్ అయ్యారా? ఐఏబీ మీటింగ్ వేయమంటే అయ్యారు కానీ రాయలసీమ లిఫ్ట్ కు వ్యతిరేకంగా, లేకపోతే గాలేరు నగర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి అంద్రినివా అనుసంధానానికి వ్యతిరేకంగా మీరంతా మాట్లాడతారు. నేను అనేది ఏమిటి, ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు కలెక్టర్ దృష్టి తీసుకొచ్చాం. ఈ రైతులందరం కూడా కూర్చొని మాట్లాడతాం. 2-3 రోజుల్లోనే ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే రోడ్స్, హైవేని దిగ్బంధం చేసి 1000 మంది రైతులు రోడ్డు పైన కూర్చొని అయినా సరే మీరు నీళ్ళు ఎట్లివ్వరో మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.